అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ నా ఇంటి దీపం. రచన సుశీల రమేష్. గళం సత్యకళ. ఇక కథలోకి వెళ్దామా మరి? తెల్లవారుజామున ఇంటి ముంగిట ముగ్గులు పెట్టే సమయానికి అంబులెన్స్ సైరన్ వినపడింది. కాలనీ ఆడవాళ్లంతా ఈరోజు ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే రోజూ ఇంటి ముందు వెండి ముగ్గులు వేస్తూ తనదైన శైలిలో మధురమైన స్వరంతో పాట పాడేది సంగీత. చుట్టుపక్కల ఆడవాళ్లకు ఎంతో ఇష్టం సంగీత పాడుతుంటే. తమ తమ ఇళ్లలో పూజలకు, వ్రతాలకు, చిన్న చిన్న వేడుకలకు సంగీత చేత పాటలు పాడించేవారు. అలాంటిది ఈరోజు తమకు ఎంతో ఇష్టమైన సంగీత ఇంటి ముందు అంబులెన్స్ వచ్చి ఆగింది. ఏమైందోనని అందరూ ఆందోళన చెందుతున్నారు. లోపలి నుండి ఉలుకు పలుకు లేని సంగీతని స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్తుంటే చూసిన వారంతా భీతిల్లారు. అంబులెన్స్ మాత్రం సంగీతను తీసుకుని తనదైన రాగంలో సైరన్ వేసుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిపోయింది. అంబులెన్స్లో సంగీతతో పాటు తన భర్త శ్యామ్ సుందర్ వెళ్తూ తన మేనత్త డాక్టర్ సునీతకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. సరే శ్యామ్, నేను హాస్పిటల్లోనే ఉన్నాను అని చెప్పింది సునీత. హాస్పిటల్కి వెళ్ళాక వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. కొన్ని టెస్టులు చేసింది. కానీ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఒత్తిడికి లోనవడం వలన ఆందోళనలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కళ్ళు తిరిగి పడిపోయింది. కానీ తన మనసులో ఏదో విషయం గురించి ఆందోళన చెందడం వలన ఆ బాధలో తనకంటూ ఎవరూ లేరని ఆ మైకం నుండి బయటకు రాలేకపోతుంది అని సునీత కొలీగ్ మానసిక వైద్యురాలు గీత సునీతకు చెప్పింది. సునీత సంగీత పరిస్థితి గురించి ఇంతకు ముందు కూడా శ్యామ్ను హెచ్చరించింది. అయినా శ్యామ్ పట్టించుకోలేదు. టెస్టులు చేసేసరికి 5-6 గంటలు సమయం పట్టింది. అప్పుడే బయటకు వచ్చిన సునీతను, అత్తయ్య, సంగీతకు ఎలా ఉంది అని అడిగాడు శ్యామ్. ఇప్పుడైతే ఏం చెప్పలేను శ్యామ్. సంగీత ఆందోళన చెందుతుంది. అందువలన ప్రజెంట్లోకి రాలేకపోతుంది. నేను చూసుకుంటాను. నువ్వు ఇంటికి వెళ్ళు. పిల్లలు ఉన్నారు కదా అని అంది సునీత. పర్లేదత్తయ్య, పిల్లలేమీ చిన్నవాళ్లు కాదు కదా అని శ్యామ్ నసుగుతుంటే, పర్లేదు వెళ్ళు శ్యామ్ అని అంది సునీత. ఉదయం నుండి కాఫీ తాగక హెడేక్ ఎక్కువైంది శ్యామ్కి. ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా మినీ అడవిన తలపిస్తోంది. ఎందుకంటే ఎక్కడ వస్తువులు అక్కడే చిందరవందరగా ఉన్నాయి. ఇంట్లోకి రాగానే చల్లని చిరునవ్వుతో పలకరించేది సంగీత. ఇప్పుడు కనీసం కాఫీ ఇచ్చేవాళ్లు కూడా లేరు. తనే కాఫీ కలుపుకుందామని కిచెన్లోకి వెళ్ళాడు. కానీ ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలియక గందరగోళంగా అనిపించింది. నా వల్ల కాదు అంటూ వచ్చి సోఫాలో కూలబడ్డాడు. ఎలా ఉంది సంగీతకు అని అడిగారు శ్యామ్ తల్లిదండ్రులు. ఇంకా స్పృహలోకి రాలేదు అని అన్నాడు శ్యామ్. పిల్లలు ఆన్లైన్లో ఫుడ్ తెప్పించారు. కానీ ఎవరికీ తినాలనిపించలేదు. సారీ రుచించలేదు. పిల్లలు ఇద్దరూ బీటెక్ చదువుతున్నారు. నిహాల్, నిఖిత. సంగీత లేని ఇల్లు తీగలేని వీణలా అనిపించింది శ్యామ్కి. అసలు ఇంటిల్లిపాదికి అన్నీ అమరుస్తూ ఒంటి చేత్తో ఎంత నేర్పుగా సంసారాన్ని నెట్టుకొస్తుందో ఇప్పటికి అర్థమైంది శ్యామ్కి. ఒక్కరోజులోనే తన కింద పనిచేసే ఎంతోమంది పనివాళ్లను అర్థం చేసుకోగలిగాడు. కానీ తనలో సగమైన భార్యను, ఆమె మనసును అర్థం చేసుకోలేకపోయాను అనే బాధ శ్యామ్ను తొలుస్తుంది. మేనేజర్ కదా, ఆ మాత్రం ఉండాలి. అప్పటికే అలసిపోయి అలాగే సోఫాలో కూర్చుని నిద్రలోకి జారుకున్నాడు శ్యామ్. ఏమండి, నేను వెళ్ళిపోతున్నాను. నన్ను ఏనాడు తిన్నావా అని అడగలేదు మీరు. కనీసం నా ఇష్టాలు కూడా తెలియదు మీకు. నన్ను మీరంతా యంత్రంలా చూశారు తప్ప ఒక మనిషిగా గుర్తించలేదు. నెత్తిన పెట్టుకుని పూజించమని అడగడం లేదు. ఎన్నాళ్లయింది మీరు నాతో ప్రేమగా మాట్లాడి. చిన్న పలకరింపు కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను. కానీ నన్ను పలకరించే సమయం మీ దగ్గర లేదు. అందుకే ఈ జీవితం నాకు వద్దు, నేను వెళుతున్నాను అని ఏడుస్తున్న సంగీత చేతిని పట్టుకుని, వద్దు సంగీత, వద్దు, వెళ్ళొద్దు అని అంటూ గట్టిగా అరిచాడు శ్యామ్. బాబూ శ్యామ్ అని అంటూ నిద్రలేపింది తన తల్లి వనజ. తల్లి గొంతు విన్న శ్యామ్ కళ్ళు తెరిచాడు. ఏమైంది బాబూ, పీడకలా అని అడిగింది తల్లి వనజ. అవునమ్మా అని లేచి స్నానం చేసి హాస్పిటల్కి వెళుతుంటే మేము కూడా వస్తామన్నారు పిల్లలు, తల్లిదండ్రులు. రోజు ఉరుకులు పరుగులతో సంగీత ఏదో చెప్తున్నా కూడా పట్టించుకోకుండా తను ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకుని వెళ్లిన రోజులు తలుచుకుంటే శ్యామ్కి కన్నీళ్లు ఆగడం లేదు. ఉలుకు పలుకు లేకుండా పడుకున్న సంగీత చేతిని తన చేతిలోకి తీసుకుని, సారీ సంగీత, ఇన్నాళ్ళు నిన్ను పట్టించుకోలేదు. పలకరించడానికి కూడా నా అహం అడ్డొచ్చింది. ఇంట్లో ఉండేదానివే కదా అని. నేను ఆఫీస్ వెళ్ళాక అంతా తీరికే కదా అనుకున్నాను. కానీ నువ్వు ఎంత పని చేస్తున్నావో ఈ ఒక్క రోజులోనే తెలుసుకున్నాను. సంగీత, నీకో విషయం తెలుసా?
నేను ఉదయం నుండి కాఫీ కూడా తాగలేదు అని శ్యామ్ అనేసరికి సంగీత మూసి ఉన్న కళ్ళ నుండి నీళ్లు కారుతాయి. మళ్ళీ శ్యామ్, ఈరోజు ఇలా హాస్పిటల్లో ఉండటానికి కారణం నేనే అంటూ ఏడుస్తున్న శ్యామ్ కన్నీళ్లు సంగీత చేతిపై పడగానే సంగీత చేతివేళ్లు కదిలినట్టుగా గుర్తించింది వెనుక ఉన్న డాక్టర్ సునీత. వెంటనే సునీత, ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం శ్యామ్, మీరంతా తనను ఒక యంత్రంలా భావించారు తప్ప మనిషిగా చూడలేదు. అరే, యంత్రానికి కూడా ఇన్ని గంటల పని అనే నియమం ఉంటుంది, కానీ ఇంటి ఇల్లాలకి మాత్రం విశ్రాంతి లేదు. అపురూపమైన ఆడజన్మలో పరిపూర్ణత ఇచ్చే పాత్ర ఇల్లాలి పాత్ర. మెట్టినింట్లో కాలు పెట్టిన ఆమె పాదాలు అవనికే అందం. ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే అవగతం అవుతుంది. ఉదయం లేచింది మొదలు అందరికీ అన్నీ అమర్చిపెట్టే ఆమెను నువ్వు తిన్నావా అని ఎవరూ అడగరు. అయినా ఆమె చిన్నబుచ్చుకోదు. అలాగని ఎంతకాలం ఆమెకు విలువివ్వకుండా తప్పించుకుని తిరుగుతారు? ఆమె ప్రతి పనిని తన బాధ్యతగా నిర్వర్తిస్తుంది. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. మరి ఆ దీపం నిరంతరం వెలగాలంటే ప్రమిద బాగుండాలి, నూనె సమృద్ధిగా పోయాలి, పత్తి నాణ్యంగా ఉండాలి. అప్పుడే కదా ఆ దీపం పరిపూర్ణంగా వెలుగుతుంది. ఈ లోకంలో ఒక భార్య తన భర్త కన్నా ఎవరినీ ఎక్కువగా ప్రేమించదు. పిల్లలది కూడా ఆ తర్వాతి స్థానమే. హడావిడిలో భార్య చేతిలో నుండి 10 రూపాయల కాఫీ కప్పు చేజారి పగిలితే వెంటనే భర్త కూర్చుని తింటుంటే నీకు ఏమీ తెలియడం లేదు అంటాడు. భార్య కూర్చుని తింటుందా? ఒక్కసారి ఆలోచించండి. శ్యామ్, ఈ ఒక్క రోజుకే మీ ఇల్లు ఎలా ఉంది? ఎక్కడి వస్తువులు అక్కడే పడి ఉన్నాయి, అవునా? మీ అందరికీ ఒక ప్రశ్న. మీ అందరి ఇష్టాలు తెలుసుకొని నీకు ఏం కావాలో సమయానికి అమర్చిపెట్టే సంగీత ఇష్టాలు ఏంటో చెప్పగలరా? ఎవరూ చెప్పలేరు. బాధ్యత గల భార్య ఎప్పుడూ తన కుటుంబాన్ని బరువుగా కాకుండా బాధ్యతగా చూసుకుంటుంది. నిజంగా సంగీత బాధ్యత గల ఇల్లాలు. మీ చీత్కరింపు మాటలకు తను ఎంతగా బాధపడకపోతే ఈరోజు ఇలా ఉలుకు పలుకు లేకుండా ఆసుపత్రి పాలైంది. ఒక్కసారి ఆలోచించండి. నాకు తెలియక అడుగుతాను, అసలు సంగీతకేం తక్కువ? ఆస్తా, చదువా? అన్నింటిలోనూ మేటి సంగీత. శ్యామ్, మీ కుటుంబం కన్నా సంగీత కుటుంబం చాలా ఉన్నతమైన కుటుంబం. అయినా ఏనాడు సంగీత గర్వపడడం నేను చూడలేదు. ఇంత ఉత్తమరాలు నా కడుపున ఎందుకు పుట్టలేదు అని బాధపడుతున్నాను. ముఖ్యంగా శ్యామ్, నీ మీద నేను కేసు పెడతాను. సంగీతను నిర్లక్ష్యం చేసినందుకు, తనను పని మనిషి కన్నా అధ్వాన్నంగా చూసినందుకు అని సునీత అనేలోపు, నో అంటూ కళ్ళు తెరిచింది సంగీత. నా భర్తను జైలుకు పంపొద్దు ఆంటీ అని సంగీత గాబరా పడుతుంటే, చూడమ్మా సంగీత, విపరీతమైన బాధ మనసులో ఉండడం వలన డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు. నువ్వు మాట వింటున్నావు, కానీ మదన పడటం వలన కళ్ళు తెరవలేకపోయావు. ఒకవేళ నీకు ఏడవాలి అనిపిస్తే ఏడువు తల్లి, మనసులో అట్టిపెట్టుకోవద్దు. ఏడుపు కూడా మంచిదే అప్పుడప్పుడు. ఎప్పుడైతే నీ భర్త మీద కేసు పెడతాను అనేసరికి శ్యామ్ మీద ఉన్న ప్రేమ నీ బాధను వెనక్కి నెట్టేసింది. అందుకే నువ్వు కళ్ళు తెరిచావు. అదే ప్రేమకున్న పవర్. ఇప్పటికైనా కుటుంబ సభ్యులంతా సాయం చేసినా చేయకపోయినా సంగీతను పలకరించండి. శ్యామ్, సంగీతను ఇప్పుడైనా జాగ్రత్తగా చూసుకో. ఇంటికి వెళ్ళండి అని చెప్పింది సునీత. థ్యాంక్స్ అలాట్ అత్తయ్య. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదు. నా తప్పు నాకు తెలిసింది. ఇంటికి దీపం ఇల్లాలు అంటే ఏంటో అనుకున్నాను. నా ఇంటి దీపం విలువ నాకు తెలిసొచ్చింది. ఇంకెప్పుడు నా కంటి వెలుగును అశ్రద్ధ చేయను. అలా చేస్తే నా జీవితం చీకటిమయమే అని అన్నాడు శ్యామ్. హాస్పిటల్ బిల్ పే చేసి ఇంటికి వెళ్ళిపోయారు. మర్నాడు వంట చేయడానికి పని మనిషిని పురమాయించాడు శ్యామ్. ఎందుకండి, వంట నేను చేస్తాను కదా అని అంటున్న సంగీతతో, మనం అర్జెంటుగా ఊటీకి వెళ్ళాలి. అక్కడ ఉన్న బ్రాంచ్లో నాకు పని ఉంది. హోటల్ ఫుడ్డు నేను తినలేను, నీకు తెలుసు కదా. కంపెనీ గెస్ట్ హౌస్ ఉంది అని పదపదమంటూ తొందరపెట్టాడు శ్యామ్. సాయంత్రం 7 గంటలకల్లా గెస్ట్ హౌస్కి చేరుకున్నారు. అబ్బా, ఏంటండి ఇంత చల్లగా ఉంది అని అంది సంగీత అప్పుడే స్నానం చేసి వచ్చి. మరేమనుకున్నావు, ఊటీ కదా, అలాగే ఉంటుంది అని అంటూ తను కట్టుకున్న లుంగి పైకి మడిచి కట్టి సంగీతను అదూరకంగా చూస్తూ దగ్గరకు వస్తున్న శ్యామ్ను, ఏంటండి అలా చూస్తున్నారు, నాకు గుండె దడగా ఉంది అని అంటున్న సంగీతను తన కౌగిలిలో బంధించాడు శ్యామ్. ఏంటండి కొత్త పెళ్లి కొడుకులా అని అంటూ దూరంగా జరగబోతున్న సంగీత పైటని పట్టి లాగేసరికి శారీ మొత్తం ఊడిపోయింది. అయ్యో దేవుడా, ఏమైంది శ్యామ్ మీకు ఈరోజు అని అనబోతున్న సంగీత నడుమును ఒడిసిపట్టి అలాగే మంచం మీదకు ఒరిగి సంగీతను పూర్తిగా ఆక్రమించుకొని,
ఇది మన సెకండ్ హనీమూనోయ్ అని అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు శ్యామ్. ఇన్ని రోజుల విరహం అంతా ఇరువురి వెచ్చని గాఢమైన పరిష్వంగంలో కరిగిపోతుండగా గదిలోని చల్లగాలి వేడిగా సెగలు కక్కుతుంటే వలపు ఒడిలో ఉన్న తనువుల తాపం తీరక తీరం చేరడానికి చాలా సమయం పట్టింది. అలాగే కౌగిలించుకున్న శ్యామ్తో, ఇక్కడ బ్రాంచ్ లేకపోయినా ఉందని తీసుకొచ్చిన మీ మీద నాకు ముందే అనుమానం వచ్చింది. మీరు ఏదో గట్టి ప్లాన్లో ఉన్నారని. అయినా మీరు ఏమన్నా కొత్త పళ్ళు కొడకా ఏంటి? ఇంకా అల్లరి పనులు తగ్గించుకోండి శ్రీవారు అని అంది సంగీత. ఓయ్ శ్రీమతి, ఏదో పనిలో ఉండి కాస్త పట్టించుకోలేదు, అంతేగాని నేను కొంటె మొగుణ్ణి, మర్చిపోయావా? మళ్ళీ గుర్తు చేయనా అని అంటూ అల్లుకుపోయాడు శ్యామ్ సంగీతను. ఇంట్లోనే ఉంటుందని ఆలిని చులకనగా చూడకండి. ఆమె మీ కంటి వెలుగు, మీ ఇంటి దీపం. సమాప్తం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలను వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో.